హాయ్ హలో ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏమిటంటే చింత చిగురు మటన్ కర్రీ. ముందుగా ప్యాన్ పెట్టుకొని కర్రీకి సరిపోను ఆయిల్ పోసుకొని దాంట్లో కొద్దిగా జీలకర్ర తర్వాత మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ వేసుకొని అది బాగా ఏగేదాకా ఆయిల్లో వేయించుకోవాలండి. ఎందుకంటే జీలకర్ర మనకి ఫుడ్ అనేది డైజెషన్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు కూడా అలవాటు చేసుకోండి. కర్రీ చేసేటప్పుడు ప్రతి దానిలోనూ కూడా ముందుగా జీలకర్ర యాడ్ చేసుకోవడం అలవాటు చేసుకోండి. డైజెషన్ ప్రాబ్లం ఉండదండి. అలాగే ఆనియన్ పేస్ట్ త్వరగా ఏగడం కోసం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫాస్ట్గా ఏగిపోద్దండి. చూసారు కదా, బ్రౌనిష్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం మటన్ని ఇందులో యాడ్ చేసుకుందాం. మటన్ని కొద్దిసేపు కొంచెం సాల్ట్ వేసి ఉడకబెట్టానండి. అది మటన్ని ఉల్లిపాయ పేస్ట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఉల్లిపాయ పేస్ట్ ముక్కలకు పట్టి పచ్చివాసన పోయే వరకు అలా కలిపి కొద్దిసేపు ఉంచిన తర్వాత మనం చూసారు కదా, కలిసిపోయింది, అంతా ఏగిపోయింది అనమాట. ఇప్పుడు మన స్పెషల్ ఏంటంటే చింత చిగురు మటన్ కర్రీ కదా. ఇప్పుడు మనం చింత చిగురిని యాడ్ చేసుకుందాం. ఈ చింత చిగురు మనం ప్రీవియస్ వీడియోలో ఉందండి. దీన్ని మనం 1 year వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు. చింత చిగురు మనకి ఇప్పుడు ఎక్కువగా దొరికింది కదా. ఇప్పుడు తెచ్చి దీన్ని వాడుకోవడం ఎలాగ 1 year వరకు దాన్ని స్టోర్ చేసుకోవాలో మన ప్రీవియస్ వీడియోలో ఉంది. కావాలంటే విజిట్ చేయండి, మన ఛానల్లో ఉంది. మటన్ అది కొద్దిగా వేసాం కదా, అది సరిపోద్దండి. అలా వేసుకొని టేస్ట్కి సరిపోను కారం వేసుకుందాము. ఇప్పుడు కారం, చింత చిగురు పులుపు, ఇంకందులో టమాటా కానీ చింతపండు కానీ ఏమీ అవసరం లేదండి. మనం వేసిన చింత చిగురు పులుపు అనేది దానికి కర్రీకి సరిపోతుంది. టేస్ట్కి సరిపోను కారం వేసుకొని దాంట్లోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని పులుసు ఉడకపెట్టేస్తే చూసారు కదా. మా ఛానల్ చూడటం ఫస్ట్ టైం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అంటే మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకున్నాము. ఆ వాటర్ అదేవిధంగా కొద్దిగా మసాలా అనేది యాడ్ చేశాను. దానివల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందండి. వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మసాలా అనేది యాడ్ చేసి చూసారు కదా, ఒక 5 minutes ఉడికిన తర్వాత చూసారా పొగలు ఎలా వస్తుందో. ఉడికిపోయేదండి, మ్యాక్సిమం ఉడికిపోయింది. ఇంకా 2 minutes ఉంచుదాము. ఇప్పుడు మనం కొద్దిగా పుదీనా, కొత్తిమీర ప్లస్ ధనియాల పొడి యాడ్ చేసి ఒక 2 minutes అలాగే పొయ్యి మీద ఉంచుతాము. ఉంచితే ధనియాల పొడి ఫ్లేవర్, గరం మసాలా ఫ్లేవర్ ప్లస్ కొత్తిమీర ఫ్లేవర్ అనేది మటన్ పులుసుకి చక్కగా పట్టిద్దండి. ఎందుకంటే మటన్ కదా, కొంచెం ఎలాంటి ఫ్లేవర్ అయినా కానీ దానికి పడితేనే బాగుంటుందండి. చూసారు కదా, ముక్క అంతా ఉడికిపోయింది. దాన్ని అలాగా పొయ్యి మీద 2 minutes తర్వాత చూసారు కదా, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. కర్రీ అయిపోయింది. స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర చల్లేసి స్టవ్ ఆపేసేస్తే అయిపోద్ది. ఫైనల్గా లుక్ చూసారు కదా. థ్యాంక్ యూ.